తెలంగాణను అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్లే. నేడు కులగణన ఆపేందుకు యత్నించారు. నాకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా ఉత్తమ్ జగ్గారెడ్డి అడ్డుకున్నారు. యాదవులకు రాజ్యసభ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఇయ్యాలి, చాలా చేయాలి. కార్యకర్తల భేటీలో అంజన్ కుమార్ ధ్వజం. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్లే అని అనడం జరుగుతుంది. అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ. అంటే ఇంత అధ్వాన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ, ఒక మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే రెడ్ల రాజ్యమే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో గాని బీసీలకు న్యాయం లేదని అనడం, ఇది ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇలాంటి పాలన, రెడ్లే రాజ్యం వెళ్తారు కాంగ్రెస్‌లో తప్ప బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వరు, తగిన పదవులు ఇవ్వరని తేటతెల్లమైంది. మరి కులగణను కూడా అడ్డుకునే పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బీసీలపై ఇంత కక్షపూరితమైన విధానంతో ఉన్న కాంగ్రెస్ రెడ్లు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు వాళ్ళ రాజ్యమే నడుస్తుంది కానీ బీసీలకు తొక్కడమే తప్ప కాంగ్రెస్‌ల బీసీలకు న్యాయం జరిగేది లేదని తేటతెల్లం కావడం జరుగుతుంది. మరియు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఏమన్నాడంటే, నాకు పీసీసీ రాకుంట్ల, ఒక బీసీ వ్యక్తిని కాబట్టి నాకు పీసీసీ రాకుంట్ల ఉత్తమ్ కుమార్ జగ్గారెడ్డి కొమర్రెడ్డే ఆపిండని నిన్న సభలో అనడం జరిగింది. అంటే ఇంత అధ్వాన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది అని తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా న్యాయం చేయదు బీసీలకు, రెడ్లకే న్యాయం చేస్తదని తెలియజేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఎంపీ అనడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో రెడ్ల రాజ్యమే నడుస్తుందని. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న రెడ్ల రాజ్యం.